ఆంధ్రప్రదేశ్లోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఏలూరు సమీపంలో వట్లూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ చేస్తున్నారు. ఇక కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటగా అధికారులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం బాక్సులలో ఓట్లను కలిపి మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇక గుంటూరులో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే జరుగుతోంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏపీలో 2 ఎమ్మెల్సీ మొదలైంది. ఏదైతే మొన్న జరిగే 27వ తేదీ ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇక ఈ రోజు ఫలితాలు అనేది కూడా వారి యొక్క భవిష్యత్తు అనేది కూడా ఈ రోజు తేలనుంది. హోరాహోరీగా అయితే కనుక ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు ఏసీ కాలేజ్ వద్ద అయితే చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు అయితే కనుక హోరాహోరీగా లెక్కింపు కార్యక్రమం అనేది కూడా కొనసాగుతుందని తెలుస్తూ ఉంది. ఇటు లక్ష్మణరావు కావచ్చు, అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి రాజా కావచ్చు, వీరి ఇద్దరి మధ్య కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఉత్కంఠభరితమైనటువంటి హోరాహోరీ పోటీ నెలకొందని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరు విజేతగా నిలుస్తారా అన్న దానిపై అయితే కనుక ఇటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో అయితే కనుక వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఇటు సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎన్నికల దగ్గర అయితే కనుక ఎన్నికల కేంద్రాల వద్ద ఇటు పోలీసులు బందోబస్తు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎక్కడ కూడా అల్లర్లు లేకుండా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కాకుండా అదేవిధంగా గెలిచిన అనంతరం కూడా ఊరేగింపులు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, వీటన్నిటిపై కూడా నిబంధనలు పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే విజేతలుగా నిలుస్తారో విజేతలు ర్యాలీలు కావచ్చు, వీటన్నిటిపై కూడా నిషేధించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం లోపు ఒక కొలుకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 3,40,000 మంది ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో భాగంగా 2,40,000 మాత్రమే ఇటు పోలింగ్ అనేది కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే కనుక మధ్యాహ్నం లోపు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, వీరిరువురు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా అభ్యర్థులకి ఎటువంటి సందేహాలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా వారికి తెలియజేస్తే వెంటనే వారి నివృత్తి చేసే విధంగా కూడా ఇది ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికల కేంద్రాల వద్ద కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా కూడా ముందస్తుగానే కొంతమంది అదుపు పోలీసులు వారిపై నిఘా పెంచడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఫలితాలు అనేది కూడా ఎట్టకేలకి రానున్నట్టు తెలుస్తా ఉంది. భాగ్యశ్రీ. థ్యాంక్ యూ సంతోష్.